ఫోన్ పగిలిపోతే ఇంత ప్రాబ్లమ్ అయిద్దా గైస్? నేనెప్పుడు అనుకోలేదు. ఒక సినిమా క్లైమాక్సే చేంజ్ అయిద్ది అనుకోలేదు నేనెప్పుడు. విషయానికొస్తే మన 'ఇరుముడి' మూవీ చూసేసా గైస్. మూవీ ఎలా ఉందో నేను అస్సలు చెప్పాల్సిన అవసరమే లేదు మీకు. అది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మీ అందరికీ తెలుసు. తెలుగు, తమిళ్ 2 ఇండస్ట్రీలో ఊపేస్తుంది. మన 'రవణ'కి ఆఫ్టర్ ఒక 6-7 మంత్స్ 7 మూవీస్ తర్వాత బిగ్గెస్ట్ హిట్ కొట్టిండు. ఎంత బిగ్గెస్ట్ హిట్ అంటే ఐ థింక్ 'క్రాక్' తర్వాత ఇదే బిగ్గెస్ట్ హిట్ రవితేజ అన్నకి. మూవీ స్టోరీ విషయానికొస్తే సింపుల్ గైస్. ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఉన్న రిలేషన్‌ని ఎంత బెటర్‌గా చూపియగలరు అండ్ మన గా అమ్మాయిల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి ఎంత ధైర్యాన్ని నింపాలి. ఇదే స్టోరీ గైస్. ఇంగా స్టోరీ సింపుల్‌గా ఒక సింపుల్‌గా చెప్పాలంటే హీరో 41 డేస్ ఎవ్రీ ఇయర్ మాలేస్తాడు. అండ్ రిమైనింగ్ టైమ్ అంతా మందు తాగుతుంటాడు. ఊర్లో ఏ ఆడపిల్ల మీద ఏమన్నా అన్నా వాళ్ళందరిని కొట్టేస్తా ఉంటాడు. ఇలాంటి హీరోకి ఒక కూతురుండి, ఆ కూతుర్ని తను ఎలా కాపాడుకున్నాడో, అండ్ క్లైమాక్స్‌లో ఏం జరిగింది. ఇంటర్వ్యూలు కూడా చాలా సింపుల్‌గా ఉంటది గాయ్స్. ఒక పల్లెటూరులో ఇదంతా జరుగుతున్నప్పుడు, ఆ పల్లెటూరులో ఒక ఆడపిల్లలు చనిపోతా ఉంటారు. ఈ రహస్యాన్ని హీరో ఎలా ఛేదిచ్చిండో అండ్ విలన్ ఎవరు, ట్విస్టులు చాలా బావుంటాయి గాయ్స్ సెకండ్ హాఫ్‌లో. ఫస్ట్ హాఫ్ అనేది క్యారెక్టర్ డెవలప్‌మెంట్‌కే పెట్టుకున్నాడు. కూతురికి, హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటది, కూతురికి హీరోకు మధ్య ఉన్న రిలేషను, హీరోయిన్‌తో ఉన్న రిలేషను, అంటే సాయి కుమార్ గురుస్వామిగా ఎలా చేసిండు, అజయ్ ఘోష్ గారు డెవలప్‌మెంట్. సెకండ్ హాఫ్‌కి వచ్చే కొద్దీ ఇంటర్వెల్ తర్వాత నుంచి టెన్షన్ స్టార్ట్ అయిద్ది చిన్న చిన్నగా. మనకు ఆల్రెడీ డౌట్ వస్తా ఉంటది. మనం క్రాక్ చేసాం అనుకుంటాం గానీ, కొంచెం డౌట్ వస్తా ఉంటది. అదే నిజం అనుకుంటాం. కొంచెం తప్పిద్ది. ఐ థింక్ 50% మనం గెస్ చేయగలం విలన్ ఎవరని, ఆ ట్విస్ట్ ఏందని. లాస్ట్ 20 మినిట్స్ అయితే మాత్రం ఎమోషనల్ రైడ్ గైస్. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు థియేటర్‌లో ఎలా ఏడుస్తున్నారో. నేను కూడా ఏడ్చేసా గైస్. అండ్ టికెట్లు దొరకడం చాలా కష్టమైంది. ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి ఇప్పుడే. ఎందుకంటే టాక్సిక్ రిలీజ్ అయితుంది. థియేటర్లు తగ్గించేస్తున్నారు 'ఇరుముడికి'. 'ఇరుముడి' మ్యూజిక్ అదరగొట్టిండు గైస్. మ్యూజిక్ గురించి మనం అసలు ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బ్యాక్‌గ్రౌండ్ గానీ, మ్యూజిక్ గానీ, గూస్ బంప్స్ మ్యూజిక్. లొకేషన్స్ చాలా న్యాచురల్‌గా ఉన్నాయి, బాగున్నాయి. డైరెక్షన్ అయితే అదరగొట్టిండు 'శివ నిర్వాణ'. మూవీ చూడనోళ్ళుంటే వెంటనే వెళ్లి చూసేయండి గైస్. ఐ థింక్ చూడనోళ్ళు మిస్ అయితారు. ఖచ్చితంగా మిస్ అయితారు. ఫోను ఎందుకన్నా అంటే, అది ఫోను గురించి నేను ఎందుకు ఫోను పగిలిన దాని గురించి ఎందుకు మాట్లాడా అంటే, మీరు సినిమా చూస్తే అర్థమైద్ది గైస్.